ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుంది కాబట్టి ఆ నెల గురించి మాట్లాడుకుందాం. మనకు తెలుగు నెలలు 12 అని తెలుసు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. వీటిలో ధనుస్సు అనే పేరు ఎక్కడైనా వచ్చిందా? రాలేదు కదా! రాదు. ఎందుకంటే ధనుర్మాసం అనే పేరు ధనుస్సు అనే పదం నుంచి వచ్చింది. అది ఒక రాశి పేరు. రాశి అంటే సమూహం లేదా గుంపు అని మామూలు అర్థం. ధనుస్సు అనేది ఆకాశంలో కనపడే ఒక నక్షత్రాల గుంపు. ఇట్లాంటి నక్షత్రాల రాశులు ఆకాశంలో 12 ఉన్నాయి. వాటి పేర్లు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ధనుస్సు తర్వాత వచ్చే రాశి పేరు మకరం అని గుర్తుపెట్టుకోండి. భూమి మీద నుంచి చూసినప్పుడు పైన తిరుగుతా కనపడే సూర్యుడైనా చంద్రుడైనా ఆకాశంలో ఈ నక్షత్రాల రాశులను అదే వరుసలో దాటుకుంటా పోతారు. సూర్యుడు ఈ రాశుల మధ్య నిదానంగా తిరుగుతాడు. ఎంత నిదానంగా అంటే ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పటి నుంచి నెల రోజులు బయటికి అడుగు కూడా పెట్టాడు. అట్లా సంవత్సరమై కొద్దీ మొత్తం 12 రాశులను చుట్టి మొదటి స్థానానికి వస్తాడు. ఇప్పుడు ధను రాశిలో ఉన్నాడు కాబట్టి జనవరి మధ్యలో ధనుస్సు పక్కనే ఉండే మకర రాశిలోకి అడుగు పెడతాడు. అదే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి. దానికి ముందుండే నెల రోజులు సూర్యుడు ధను రాశిలో ఉంటాడు కాబట్టి అది ధనుర్మాసం. ఈ సంక్రాంతులు అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి పోవడం ప్రతి నెల జరిగేదే. అంటే నెలకు ఒక సంక్రాంతి వస్తుంది. వాటిలో మనం పండగ చేసుకునేది మకర సంక్రాంతికి మాత్రమే. ఇది సూర్యుడి కథ. ఇక చంద్రుడు ఈ రాష్ట్రం మధ్య తిరగడం ఇంత సూటిగా తెలియదు కాదు. ఎందుకంటే ఆయన గ్లామరు, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయన ప్రేమయాత్రలు అబ్బో చాలా ఫాస్ట్. ఎంత ఫాస్ట్ అంటే సూర్యుడు ఒక రాశిలో ఈ చివరి నుంచి ఆ చివరికి పోవడానికి 3 రోజులకు ముందే ఆయన మొత్తం 12 రాశులు తిరిగేసి వస్తాడు. అంటే ఏడాది మొత్తానికి కలిపి దాదాపు 150 సార్లు రాశులు మారతాడు. అది ఎట్లా అని తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో రాయండి.